సావిత్రి గారి సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ షో అని చెప్పి మీరు సావిత్రి గారితో ఎప్పుడైనా ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత మూవ్ అయిన సందర్భాలు ఉన్నాయా? సినిమాలు చేశాంగా. అదే సినిమాలు చేయడమే కాకుండా జనరల్గా మీరు జనరల్ లేదు అభిమానిగా అంటే మొట్టమొదటి సినిమా భారతంలో ఒక అమ్మాయి అని దాసరి గారు డైరెక్ట్ చేశారు. డైరెక్షన్ నాకు తల్లి ఏమో సావిత్రి గారు, తండ్రి ఏమో కాంతారావు గారు. చంద్రమోహన్కి ఏమో రాజసులోచన గారి తల్లిను ప్రభాకర్ రెడ్డి గారి తండ్రి. అక్కడ గొడవలు వస్తాయన్నమాట. ఈ అమ్మాయిని పెళ్లి చేసి రోజారమ్మని పెళ్లి చేసుకోవడం దగ్గర ఇది ఇన్ని ఓకే. అది దాంట్లో ఎన్ని చేసినప్పుడు ఎన్ని చేసిన రోజున ఒక రోజున మొట్టమొదటి ఫస్ట్ షాట్ పెట్టారు నేను మా ఇద్దరు కాంబినేషన్లో. పెద్ద స్టేర్ కేసు మీద నుంచి ఇట్లా దిగుతా నేను చెప్పుకెళ్ళి ఒక చోట ఆగాలి, ఆ వెనక ఆవిడ చెప్పుకుంటూ వచ్చి ఆగాలి. అదంతా ఒకటే షాట్ పెట్టారు దాసరి గారు. రిహార్సల్ చేసాం, ఒక 2 రిహార్సల్ బాగానే ఉన్నాయి, టేక్ అన్నారు. నేను వచ్చేసాను. వచ్చిన తర్వాత ఆవిడ డైలాగ్ అవ్వాలి మొదలుపెట్టలా. ఏమిటి మర్చిపోయిందా ఏంటి పెద్ద ఆవిడ అని అనుకుంటా డైరెక్టర్ ఇంకా చూస్తున్నా ఇట్లా ఏమైనా కట్ చెప్తాడని. కట్ చెప్పలా. తర్వాత మెల్లగా డైలాగ్ చెప్పుకుంటూ వచ్చింది, చేసింది. ఓకే ఓకే అని అందరూ చప్పట్లు కొట్టారు. నాకు అర్థం కాదు ఇదేంటి ఇంత గ్యాప్ వచ్చింది, ఇంత డిలే వచ్చింది, ల్యాగ్ వచ్చింది. ఆ రోజుల్లో ల్యాగ్ అనేది ఎక్కువగానే ఉన్నాం కదా, ఇంత ల్యాగ్ వచ్చింది. డైరెక్టర్ గారు కూడా ఓకే అన్నారు అని చెప్పి షూటింగ్ అయిన తర్వాత ఆయన అడిగాను నేను, ఏమండి మరి అక్కడ గ్యాప్ వచ్చింది కదా, రిహార్సల్ అంత క్విక్గా చెప్పి ఇక్కడికి వచ్చేవాడు గ్యాప్ వచ్చింది కదా, మరి ఓకే చేశారేంటి అంటే రష్లో వచ్చింది రష్ చూడు అన్నాడు. వెళ్ళి చూస్తేనండి ఆ గ్యాప్లో ఇచ్చిందండి ఎక్స్ప్రెషన్స్ అసలు ట్రెమండరస్ అనమాట. గ్యాప్ ఎందుకు తీసుకుందనే దానికి గొప్ప డైలాగ్ చెప్పేది ఎవరైనా చెప్తారండి. కానీ నేను చెప్పిన డైలాగ్కి ఆవిడ రియాక్షను ఇదన్నమా అట్లా ఇది చేసింది. అది చూసిన తర్వాత అది వెళ్ళి కాళ్ళకి దండం పెట్టాను. ఓకే, మహానటేనండి మీరు. అది చెప్తే ఆ రోజు నాకే ఇచ్చింది. నేను వెనక తిరిగి చూడకూడదు, దిగి వచ్చాను కదా. పైగా అంత మహానటిని అమ్మ గ్యాప్ వచ్చింది బాగాలేదు అని అనలేం కదా మనం. ఆవిడ అప్పట్లో ఆ టైంకి అసలు సావిత్రి గారి షూటింగ్కి వస్తేనే చాలు, సెట్కి వస్తేనే చాలు. ఎందుకంటే ఆవిడ అప్పటికే డిజాస్టర్లోకి వెళ్ళిపోయారు. సూర్యన్ బాబు సినిమా తీశాడు, ఇది కృష్ణ గారి ఏదో గుర్తురాట్ల పేరు. అది ఆ సినిమాకి సావిత్రి గారి తల్లి, గుమ్మడి గారి తండ్రి, నేను చిన్న కొడుకుని, కొంచెం అల్లరి చిల్లరగా తిరిగే టైప్ అనమాట. ఒకటే షాట్ పెట్టాడు రాజాచంద్ర. కెమెరా టాప్ యాంగిల్లో పెట్టేసి నైట్ సీను మొత్తం లైటింగ్ హీటింగ్ అంతా చేసి ఆవిడ నన్ను వచ్చి తిట్టి కొట్టడం అనమాట. షాట్ అందరూ కొట్టారు, అందరూ అయిపోయింది, చేశారు, బ్రహ్మాండంగా వచ్చేసింది, అందరూ చప్పట్లు కొట్టారు, అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత నాకు ఏదో లోపల మండుతున్నట్టుగా ఉంది, అవన్నీ ఊదుకుంటున్నా. ఆవిడ చూసి గవ్వ వచ్చేసి ఏంటి అన్న ఏమైంది అంది. ఇవి ఏం లేదు కొంచెం ఏదో ఇదిలాగా ఉంటే ఇది అని ఊతున్నారు. కానీ గుండెలు తీసి చూస్తే ఆవిడ లాగి ఇట్లా కొట్టి చేయటంలో ఈ గోల్డెన్ ఇట్లా గీసుకొని బ్లడ్ వస్తుంది. ఇక అక్కడ చూసేసి నాన్న సారీ నాన్న మా ఇంత అద్భుతంగా చేశారు, ఇక్కడ కావాల్సింది అదే ఇంపాక్ట్, ఇక్కడ ఏం తగిలినాయి అనేది కాదు, ఏముంది నథింగ్ ఇవి అని చెప్పి చేస్తే కూడా అంత వెరీ డెలికేట్. ఎవరికైనా చిన్నాళ్ళకి పక్కన వాళ్ళకి కష్టం వచ్చిందంటే వెరీ సెన్సిటివ్. వాళ్ళకి కష్టం వచ్చిందంటే కూడా తట్టుకునేది కదా ఆవిడ. అలాగే ఎవరన్నా వచ్చేదన్నా శుభలాకి తీసుకొచ్చి పెట్టారు కాబట్టి దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు అక్కడ ఇచ్చేసాడు. అలాగే ఆవిడ మీరు అంటే ఆల్మోస్ట్ లాస్ట్ డేస్ మీరు అప్పటికి ఇండస్ట్రీకి వెళ్ళిపోయారు, ఆవిడతో యాక్ట్ చేశారు. అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క కథనం చెప్తారండి సావిత్రి గారి గురించి. ఎవరి వెర్షన్ వాడిది, ఎవరి వెర్షన్ ఆడిది సావిత్రి గారి. నేను నాకు చూసింది 9 వరకు అయితే అట్లా కొన్ని సినిమాలు రామాయణంలో పిట్టకల వేట ఇంకా అయ్యో కొన్ని సినిమాలు చేశాం మేము అందరం. ఆ సినిమాలన్నీ చాలా సక్సెస్ అయిన తర్వాత ఆవిడతో బాగా ర్యాప్ విపరీతంగా పెరిగింది. సరదాగా ఆవిడకి కూడా కార్డ్స్ ఆడటం ఇష్టం. 6 గంటలు దాటిన తర్వాత ఆవిడ షూటింగ్ చేసేది కాదు, 6కి వెళ్ళిపోతానని చెప్పేది. ఇది 6కి సీల్ 8కో 7 దాకానో 9 దాకానో అయ్యేటట్టు ఉంది అన్నప్పుడు డైరెక్టర్ వచ్చి సైగ చేసేవాడు మాకు. ఆవిడతో కూర్చొని ప్యాకాడేవాడు. ఓకే, ఆయన సైగ చేసేవాళ్ళు. సైగ చేసేస్తే ఇక మేము ఆట అయినా కూడా తిప్పేవాళ్ళం కాదు. కార్డు తీసేసి పడేసేసి ఆవిడ షో అని తిప్పేది. అబ్బా బలి పోయిందండి, ఇంకొక ముక్క వస్తే మాకు అయిపోయేదండి అనేవాళ్ళమే తప్ప. అంటే ఇక అవి పుచ్చుకోగానే అదొక సరదా, దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి టైం ఎంత అయిందనే చూసుకునేది కాదు. అంతా అయిపోయిన తర్వాత ప్యాక్ ఏంటయ్యా 9 అయిపోయింది, నేను 6కి వెళ్ళిపోతాను, ఇప్పుడు దాకా చేశారేంటి
అనేవాడు అనమాట. అట్లా చాలా బట్ అలాగా చిన్నపిల్లల మనస్తత్వం లాగా ఉండేది అనమాట. ఓ రోజున ఇట్లాగే మేము అందరం వెయిట్ చేస్తాం, దాంట్లో రామాయణంలో పిటకల వేట. ఎంఐ దీప రాల, అప్పుడు దీప బాగా క్రేజ్ అనమాట, విపరీతం బిజీగా ఉండేది, అన్ని లాంగ్వేజ్లో చేస్తూ ఉండేది. ఎక్కడో షూటింగ్లో లేట్ అయిపోయింది, 9ంటికి రావాల్సిన అమ్మాయి 12ంటికి వచ్చింది. వచ్చేసి గవ్వా మేకప్ రూమ్లో డ్రెస్ వేసుకొని రాకుండా సారీ డైరెక్టర్ గారు అంటే డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్తాం కదా, వెళ్ళి ఏదో చెప్తాను. పిలిచింది ఇవిడ, ఏమనుకుంటున్నావు నువ్వు అక్కడ ఆలస్యం చేసిందని, ఆలస్యం అయింది, ఎందుకు అయింది అనేది వేరే విషయం. నువ్వు రాగానే మేకప్ తీసుకొని డ్రెస్ చేసుకొని వచ్చి షార్ట్ చేస్తావా అని మీకోసం మేము వెయిట్ చేయాలా ఇక్కడ, ఇంత ఇది నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా అని చెప్పి లెఫ్ట్ అండ్ రైట్ చెప్పి అమ్మాయి బడబడబడి వెయిట్ చేసింది. అప్పుడు అందనమాట, నేను నీ మీద కోపంతో అనలేదు, మనం చాలా సిన్సియర్గా ఉండాలి, ఎంతమంది ఆర్టిస్టులు వెయిట్ చేస్తారు, నేను 12ంటికే వస్తానండి, రేపు నాకు కుదరదండి అని నువ్వు చెప్పావు అనుకో, ఆయన వేరే ఇంకో సీట్ పెట్టుకునేవాడు, వేరే సీన్ తీసుకునేవాడు, ఎంత లాస్ వచ్చింది అతనికి అని చెప్తే ఇంకెప్పుడు అలా చేయనండి. మరి అంత కంట్రోల్డ్గా, అంత డెడికేషన్, డిసిప్లిన్ ఉన్న మనిషి అలాంటి డిజాస్టర్లోకి ఎలా వెళ్ళిపోయారు సార్? నేను చేసిన భాషల సినిమా కర్ణాటకలో ఏదో ఫైట్ సీన్ తీశారు, అయిపోయి ఇక ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోవాలి. అది గొప్ప ఫినిష్ చేసి వచ్చి లిఫ్ట్ దగ్గరకు వచ్చి లిఫ్ట్ ఆన్ చేశాను, లిఫ్ట్ కిందకు వచ్చింది, ఓపెన్ అయింది, సావిత్రి గారు ఉన్నారు ఎదురుగుండా. ఏంటమ్మా మీరు వచ్చారేంటి, ఎప్పుడు వచ్చారని అమ్మ అనేవాడిని. అంటే నువ్వు చక్కటి తెల్లటి చీర కట్టుకొని వచ్చేది, చక్కగా ఉందన్నమాట. రేపు నుంచి షూటింగ్, నాకు ఇవాళ షూటింగ్ లేదు, ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారు, నైట్ డిన్నర్కి పిలిచారు, అక్కడికి వెళ్తాను. బాగున్నారమ్మా, ఇప్పుడు చాలా చక్కగా ఉన్నారు, ఇది మెయింటైన్ చేయండి అని అన్నాను. అలాగే అన్నారు, నేను నా దావని నేను వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ న్యూస్ ఏంటంటే ఆ పార్టీలో డయాబెటిక్ కోమా వచ్చేసింది, అన్కాన్షియస్ అయిపోయింది. అదే ఎందుకనేది కారణాలు ఉంటాయి కదా, నాకు తెలియదు. ఆ కారణాల మూలంగా ఇక కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత కోమాలో రాలేదు, ఇక కోమాలోంచి తిరిగి. అంటే అప్పుడు కోమాలోకి వెళ్ళడం అన్నది అప్పుడు జరిగింది కానండి, అసలు ఆవిడ డిజాస్టర్లోకి వెళ్ళిపోయి చాలా సంవత్సరాలు అయింది. ఎందుకంటే మనం మాట్లాడకూడదులేండి. అంటే ఆయనకి అలవాటు చేసింది కూడా జమిని గణేష్ని అంటారు కదండి. మళ్ళీ దాని మీద పెద్ద రాద్ధాంత సిద్ధాంతం అశ్విని దత్ గారు వాళ్ళ సినిమాలు చూసి కొంతమంది జమిని గణేష్ని అలవాటు చేసినట్టు చూపించారు అని చెప్పి కరెక్ట్, అది అని విమర్శలు చేశారు. ఆయన విమర్శలు చేశారు, కానీ అశ్విని దత్ గారు రియల్గా తీశాడు, ఆయన కూడా తెలుసు కాబట్టి. తెలుసు కదా ఆయనకు కూడా. అంత మహానాటి చనిపోయిన రోజున మేము ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం, షూటింగ్ చేస్తాం, నాగేశ్వరరావు, దాసరి గారు, మేమందరం ఏ సినిమా గుర్తులేదు, ప్రేమనగర్ కాదు, నాగేశ్వరరావు పెద్ద సినిమా ఏంటి, ప్రేమాభిషేకం అని కూడా జరుగుతుంది అనుకుంటా. న్యూస్ చనిపోయారు అని వచ్చింది, షాక్ అయిపోయాం షూటింగ్ ఆఫీసరు. ఎందుకంటే గురువుగారు కూడా అక్క అక్క అని ఉండేవాడు, తమ్ముడు అని పిలిచేది ఆవిడ. ఇక నాగేశ్వరరావు గారు వాళ్ళిద్దరు ఎన్నో సినిమాలు చేసేప్పటికీ ఆయన షాక్ అయిపోయారు. అయినాక నాగేశ్వరరావు, రామారావు, దాసరి గారు మాట్లాడుకొని మనం వెళ్దాం అక్కడికి అన్నారు. సార్ నేను కూడా వస్తాను సార్, ముగ్గురం కలిసి వెళ్దామండి. మేము ముగ్గురం కలిసి మెడ్రాస్ వెళ్ళాం. మీరు చెప్తే నమ్మరండి, మేము వెళ్ళేటప్పటికి ఫ్లైట్ లేట్ అయ్యి బాడీని తీసుకెళ్ళిపోతున్నారు. బాడీ వెనక అంతా కలిపితే ఒక 10 మంది కూడా లేరండి. ఆ 10 మంది కూడా సినిమా వాళ్ళు కాదు, వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరు వాళ్ళు. లేబర్ మాత్రం వెంటనే పోకూడదు, అమ్మ సావిత్రమ్మ చచ్చిపోయావా సావిత్రమ్మ అంట, ఇక వాళ్ళు ఏడుస్తున్నారు. మన సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అక్కడ లేరు.